నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఇక్కడ కనిపించేటువంటి క్షేత్రం పాదగయ క్షేత్రం. దీనినే కుక్కుడేశ్వర స్వామి క్షేత్రంగా కూడా పిలుస్తూ ఉంటారు. అమ్మవారి యొక్క 10వ శక్తిపీఠం, దత్తాత్రేయ స్వామి యొక్క స్వయంభూ విగ్రహం కూడా ఈ క్షేత్రంలో ఉన్నాయి. ఈ క్షేత్రం ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుండి రాత్రి 8:30 వరకు కూడా ఓపెనే ఉంటుంది. భారతదేశంలో ఉన్న త్రిగయ క్షేత్రాల్లో ఇక్కడ కనిపించేటువంటి పాదగయ క్షేత్రం కూడా ఒకటి. మనకి గయాసురుడి కారణంగా ఏర్పడినటువంటి క్షేత్రాలే గయా క్షేత్రాలు. మనకి గయాసురుడి యొక్క శిరస్సు పడినటువంటి ప్రదేశం బీహార్ రాష్ట్రం సిరోగయ అయితే, గయాసురుడి యొక్క నాభి పడినటువంటి ప్రదేశం ఒరిస్సా రాష్ట్రం జాజ్పూరు. గయాసురుడి యొక్క పాదాలు ఈ పిఠాపురంలో పడ్డ వల్ల దీన్ని పాదగయ క్షేత్రంగా పిలుస్తూ ఉంటారు. అంతేకాకుండా అష్టాదశ శక్తిపీఠాలలో 10వ శక్తిపీఠం అయిన శ్రీ పురోహితిగా అమ్మవారు కూడా ఇదే గయా క్షేత్రంలో కొలువై ఉండి భక్తులకైతే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. సాక్షాత్తు పరమశివుడు కోడి రూపాన్ని ధరించినటువంటి ఏకైక క్షేత్రం పిఠాపురంలో ఉన్న శ్రీ పాదగయ క్షేత్రం. అందుకనే స్వామివారిని కుక్కుడీశ్వర స్వామిగా పిలుస్తూ ఉంటారు. అంతేకాకుండా దత్తాత్రేయ స్వామి ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా పిఠాపురంలో జన్మించడం జరిగింది. భారతదేశంలో మరి ఏ ప్రదేశంలో కూడా దత్తాత్రేయ స్వామి స్వయంభూ విగ్రహం ఎక్కడా లేదండి. కేవలం ఈ పిఠాపురంలోనే పాదగయ క్షేత్రంలో స్వామివారి యొక్క స్వయంభూ విగ్రహం మనకి దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించండి. ఒకేసారి 3 క్షేత్రాల యొక్క దివ్య దర్శనం మనకు కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా భక్తి మార్గాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.